ముందుగా మా డీజాక్ ప్రెసిడెంట్ గారు శ్రీ గాలి వినోద్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రెస్ మీట్ పెట్టించినందుకు, ప్రజాపాలన అనే పేరుతోటి ఈ రోజున వచ్చిన ఈ గవర్నమెంట్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి సవినయంగా మనవి చేసుకునేది ఏంటంటే, ఇప్పుడైనా తెలుగు అనే పదాన్ని పక్కకు పెట్టి తెలంగాణ అనే పదాన్ని ఎత్తుకొని మాకు న్యాయం చేసి దాదాపు 3-4 వేల మంది కార్మికులు ఈ తెలంగాణ 24 క్రాఫ్ట్స్లో ఇక్కడ ఆల్రెడీ సభ్యత్వంతో అనేక రూపాల్లో అసోసియేషన్స్ తరఫున యూనియన్స్లో అన్నిట్లో పాల్గొంటూ ఈ రోజున జరుగుతున్న ఏ ఒక్క షూటింగ్లలో కానీ ఏ ఒక్క సినీ రికార్డింగ్స్లో కానీ పార్టిసిపేట్ చేయకుండా రోడ్డున పడిపోయి అందరూ రోడ్డు మీద ఉన్న పరిస్థితుల్లో ఆదుకోవాలని చెప్పేసి మా నాయకుడిని శ్రీ రేవంత్ రెడ్డి గారిని సవినయంగా కోరుతున్నాం మేము. అట్లానే ఈ రోజున తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన శ్రీ దిల్ రాజు గారిని సవినయంగా కోరుకునేది ఏంటంటే, ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ తెలంగాణ పోరాడుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే మాకు జీవోలు అవి పాస్ అనే ప్రీవియస్ గవర్నమెంట్లో రాచకొండలో 1000 ఎకరాల భూమి అన్నారు, మాకు స్టూడియోలు కల్పిస్తామన్నారు, చిన్న సినిమాలకి రాయితీలు ఇస్తామన్నారు, ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తా అన్నారు సినిమాలకి, తర్వాత 25 లక్షలు రాయితీ ఇస్తా అన్నారు. ఇవన్నీ తక్షణమే ఇంప్లిమెంట్ చేసి, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, బయట ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే వాళ్ళని ఇన్వైట్ చేస్తుందో ఆంధ్ర గవర్నమెంట్, వెళ్ళండి మీరు అక్కడ వెళ్ళి మీ గవర్నమెంట్ ప్రకారంగా మీకు అక్కడ రాయితీ తీసుకోండి, అక్కడ బాగుండండి. మా భూములు మాకు అప్పచెప్పి, మా స్వేదంతో కూడుకున్న భూములన్నీ మాకు అప్పచెప్పేసి మాకు అక్కడ స్టూడియోలు ఏర్పరచుకునే విధంగా చేసి మమ్మల్ని ఇప్పుడైనా బాగుపడియండి. ఇన్నాళ్ళు దాదాపు 60 సంవత్సరాలు అయిపోయింది, ఎవ్వరూ పైకి రాలా ఇక్కడ వాళ్ళు. నెక్స్ట్ ఈ 10 ఏళ్ళు కూడా పోయింది, ప్రీవియస్ గవర్నమెంట్ పుణ్యమా అని చెప్పేసి ఈ 10 ఏళ్ళు కూడా మాలిపోయింది. 70 సంవత్సరాలు బానిస బతికాం మేము. మంచి అవకాశాలు ఉన్న టైంలో మెడ్రాస్ నుంచి ఎప్పుడైతే అందరు ఇక్కడ దిగారో మొత్తం మా వర్క్స్ అన్ని పోయినాయి కంప్లీట్గా. అప్పటిదాకా మేము వర్క్స్ చేస్తున్నాం, ఏదో ఒక వర్క్ ఏదో ఒక ఫిలిము ఇక్కడ నడుస్తున్న టైంలో మెడ్రాస్ నుంచి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్, అంటే సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నా, మా యూనియన్ అయితే పూర్తిగా చితికిపోయింది. ఈ రోజున జరుగుతున్న రికార్డింగ్స్ ఏవి ఇక్కడివి కావు. అందరు లండన్ వాళ్ళు మ్యూజిషియన్స్ ప్లే చేస్తారు, ఇక్కడ లేరా మ్యూజిషియన్స్ అందరూ? ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మ్యూజిషియన్స్ యూనియన్లో మేమందరం మెంబర్షిప్ అయి ఉన్నాం, మాకు ఒక పని లేదు. స్టూడియోస్లో రికార్డింగ్స్ అవ్వట్లేదు, ఇక్కడ ఏ రికార్డింగ్ తెలంగాణ భూమి మీద అవ్వట్లేదు ఇక్కడ. కానీ ఇక్కడ పైసలు కావాలి, ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ కావాలి. మేము తమన్ గారికి కానీ అందరికి పంపించాము, మేము కీరవాణి గారికి అందరికి మేము పంపించాము. మేము లాస్ట్ టైం మెమోస్ పంపించాము, అన్ని పంపించాం. ఎన్ని రికార్డింగ్స్ ఇక్కడ చేశారు, ఎంత డబ్బు ఇక్కడ తెలంగాణకి ట్యాక్స్ కట్టారు మీరు, ఎన్ని రికార్డింగ్స్ అన్ని ఇక్కడ మ్యూజిషియన్స్ పాడారు, సింగర్స్ పాడారు, మ్యూజిషియన్స్ ప్లే చేశారు. ఇవన్నీ మేము అడిగితే ఈ రోజు దాకా మాకు లెక్కలు ఇవ్వాలి. ఈ రోజు దాకా ఎవరు మీరు అన్నట్టు చూశారు మమ్మల్ని, మేము లెక్క చెప్పేది ఏంటని. సో మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి, మా తెలంగాణ మాకు అప్పగించండి. మేము పోని 10 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, ఎన్నాళ్ళైనా కానీ కష్టపడతాం. 50 లక్షలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి, భోజ్పూరి ఉంది, వాళ్ళు 50 లక్షల సినిమా నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు 10 కోట్లు 15 కోట్ల సినిమాకి వచ్చారు వాళ్ళు. మెల్లిగా మేము చేసుకుంటాం. మా ప్రొడ్యూసర్లు ఉన్నారు ఇక్కడ, మా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు సినిమాలు. పోనీ 50 లక్షల సినిమా చేయనియండి, ₹1 కోటి చేయనియండి, ₹1 కోటి సినిమా, చిన్న సినిమాలతో మొదలు పెడతాం. మేము కూడా ఉన్నతికి పోతాం, మేము కూడా పైకి వెళ్తాం అందరం టాప్ పొజిషన్కి. ఈ రోజు మేము 600-700 కోట్లు పెట్టి చేయకపోవచ్చు, మా ప్రొడ్యూసర్లు చేస్తాం. ₹1 కోటితో 2 కోట్ల సినిమాలో చేసుకుంటాం. మాకు రాయితీలు కల్పించండి, మాకు భూములు ఇవ్వండి, మేము స్టూడియోలు పెట్టుకునేందుకు ఇవ్వండి. మేము స్టూడియోలు పెట్టుకోవడానికి కూడా మేము అప్పుడు అర్జీలు ఇచ్చినాం. వందే మాత్రం శ్రీనివాస్ గారికి వచ్చింది, మణిశర్మ గారికి వచ్చింది, చాలా మందికి వచ్చింది. మేము పెట్టుకున్నవి తీసుకెళ్లి బుట్ట దాఖలు చేసారు పేపర్లు, మాకు రాలేదు స్టూడియోలు. దాదాపు నేను 20 సినిమాలు చేశాను, 35-40 సినిమాలకి పనిచేశాను నేను. అయినా కూడా ఈ రోజు దాకా నాకు దిక్కు లేదు. అట్లాంటిది ఇంకా చిన్న వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఎక్కడ నుంచి దొరుకుతాయి వాళ్ళకి అవకాశాలు, ఎక్కడి నుంచి వాళ్ళకి రాయితీలు దొరుకుతాయి? దయచేసి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేసేది ఏంటంటే,
ఈ రోజన్నా ప్రజాపాలన అనే పేరన్నా వచ్చింది, కనీసం ప్రజాపాలన అని వినిపిస్తుంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిన్ననే నేను చూశాను, అయింది సీతక్క గారిది చూశాను, అందరిది చూశాను. అందరూ ఈ రోజు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ పైకి రావాలి, వాళ్ళు ఈ రోజున మా పిల్లలు రావాలి అంటున్నారు. అది ఆచరణలో పెట్టండి, మమ్మల్ని అందరినీ బాగు చేయండి. మమ్మల్ని ఇన్ ది సెన్స్ మేమంటే ఇప్పుడు సీనియర్స్ అయిపోయినాం, ఇప్పుడు ఉండే నెక్స్ట్ పీడిత వర్గాలు కానీ అందరు కానీ ఎంతో మంది కళాకారులు తెలంగాణలో ఉన్నారు, గొప్ప గొప్ప పాటలు చేస్తున్నారు. వాళ్ళందరినీ తెలంగాణ హీరోనే మాట్లాడుకుంటాడు, ఆంధ్ర హీరోనే మాట్లాడుకుంటాడు, ఆంధ్ర వాడే తెలంగాణ పాట పాడుకుంటే ఇంకా తెలంగాణ వాడు ఎప్పుడు పైకి వస్తాడు? ఇక్కడ ఎప్పుడు పాడుకోవాలి తెలంగాణ వాడి సినిమాలో పాట? అతనికి ఉండదా పాడాలని? సో అందరికీ చెప్తున్నాను, దయచేసి ఈ గవర్నమెంట్ దృష్టి పెట్టండి. ఈ తెలంగాణ కార్మికులకి, సినీ కార్మికులకి అందరికీ 24 క్రాఫ్ట్స్ని దగ్గర తీయండి, మీటింగ్ ఏర్పాటు చేయండి. మాకందరికీ దయచేసి మీరు పిలిచి మీటింగ్ పెట్టి మాకంటూ ఏం చేస్తారో చేసి ఇప్పుడన్నా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి కొంచెం చేయూత ఇవ్వండి. ఇదే నా కోరిక.